గుంటూరు లాలపేట ప్రాంతంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 102వ దేవీ నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ రోజు ఉదయం నుండే వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. మొత్తం అంగరంగ వైభవంగా గుడి మొత్తం అందంగా పుష్పావరించి లైటింగ్లు డెకరేషన్లతో సాయంత్రం పూట పోరాటాలు ఇవన్నీ ఏడుకంతో కార్యక్రమం స్టార్ట్ అయ్యి భక్తులు కూడా అందరూ బాగా తరలి వస్తున్నారు. అమ్మవారిని ఈ రోజు బాలా త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కొరకు పాత్రలు ఇవ్వాల్సిన కోరుతున్నాము. భక్తుల కొరకు కూడా చాలా కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేశాము. వాళ్ళకి క్యూ లైన్ లో కూడా ఈ సంవత్సరం కొత్తగా ఒకటి సరళీకరించాము. అలాగే క్యూ లైన్ లో భక్తులకి ఇబ్బంది లేకుండా వాటర్ సదుపాయం కూడా పెట్టాము. మన గుంటూరు నగరంలో కూడా ఆరాధనలో కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 104వ మధ్యదేవి నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. నవరాత్రి ఉత్సవాలు కూడా గతం కంటే ఇంకా ఘనంగా జరపాలని చెప్పి ప్రభుత్వ ఉత్సవ కమిటీ చైర్మన్ గా కోట జయశీల్ గారిని నియమించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇక్కడ అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు కూడా వివిధ రకాల సదుపాయాలు మంచినీళ్ళు మంచిగా కానీ అన్ని జరుగుతూ ఉన్నాయి. అట్లాగే భక్తులు కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఇప్పుడు మొదటి రోజు బాగా వస్తూ ఉన్నారు. ఈ 11 రోజులు కూడా గతంలో కంటే భిన్నంగా నవరాత్రి అనేకంటే ఈ సంవత్సరం 11 రోజులు ఉత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా